హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ జిల్లా ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఈ పోస్టులకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ప్రకాశం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు డిసెంబర్ 23 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈరోజు తేదీ 14 డిసెంబర్ 23వ తారీఖు వరకు, అంటే ఇంకా 9-10 రోజుల గడువు అనేది ఉంది. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి వారి కార్యాలయం నుంచి 12 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 108 అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ మినీ కార్యకర్త పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 108 ఖాళీలని 3 కేటగిరీస్కి సంబంధించినటువంటి 108 ఖాళీలను కూడా భర్తీ అనేది చేయనున్నారు. ఇందుకోసం 10వ తరగతి 7వ తరగతి అర్హత కలిగిన వారి నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఖాళీల వివరాలు చూసినట్టయితే ఒంగోలు, టంగుటూరు, మద్దిపాడు, మార్కాపురం తదితర 12 ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో 108 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులోనూ అంగన్వాడీ కార్యకర్త అంటే అంగన్వాడీ టీచర్ 15 పోస్టులు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 4, అంగన్వాడీ ఆయా పోస్టులు 84 ఉన్నాయి. ఇవి పోస్టుల వివరాలు. అలాగే వీటిని ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఉద్యోగులకి స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయవచ్చు. మీరు ఎక్కడైతే ఎంపిక అవుతారో మీరు నివసించేటటువంటి ప్రాంతంలోనే ఈ ఉద్యోగం ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఉండే ఈ ఉద్యోగాన్ని చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అర్హత గల వారు డిసెంబర్ 23 తేదీలోపు సంబంధిత CDPO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యాలయంలో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అర్హత కలిగి ఉన్నటువంటి వారు 7వ తరగతి 10వ తరగతి అర్హత కలిగి ఉండి మీకు ఈ జాబ్లో జాయిన్ కావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే CDPO కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒకసారి అర్హతలు మనం చూసుకున్నట్టయితే అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకి 10వ తరగతి పూర్తి చేయడం తప్పనిసరి. ఈ రెండింటికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగాలకి 7వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. కనీస వయస్సు వచ్చేసి 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. SC ST అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారైనా కూడా ఈ అప్లికేషన్ని చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 21 సంవత్సరాలు ఉన్నవారైతే వారికే ఇచ్చేస్తారు. ఒకవేళ అక్కడ 21 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఎవరూ లేకపోతే 18 సంవత్సరాలను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తకి 11,500 రూపాయల జీతం, అంగన్వాడీ సహాయకులకి 7,000 నెల జీతం ఉంటుంది. ఇవి జీతం వివరాలు. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు 10వ తరగతి 7వ తరగతి ఈ సర్టిఫికెట్స్ పెడతారు కదా, అందులో ఉన్నటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా ఈ యొక్క అప్లికేషన్ని సెలెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. వీటికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలో కూడా నేను చెప్తాను, చూడండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ICDS CDPO కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ దరఖాస్తు తీసుకొని దాన్ని పూర్తి చేయాలి. అనంతరం సంబంధిత పత్రాలను జత చేయాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత CDPO కార్యాలయాల్లో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి. ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి. ఈ విధంగా మీరు
అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ కావలసిన ధృవీకరణ పత్రాలు మనం చూసినట్టయితే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఒకటి ఉండాలి, 10వ తరగతి సర్టిఫికెట్ ఉండాలి, కుల ధృవీకరణ పత్రం ఉండాలి, స్థానిక నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం ఉండాలి, అనుభవం ఉంటే అనుభవ పత్రం ఉండాలి, దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ సదరణం సర్టిఫికెట్ ఉండాలి, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. ఈ 8 పత్రాలలో మీకు ఏమేం పత్రాలైతే ఉన్నాయో అవి మీరు తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నింపిన తర్వాత వాటికి ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పెట్టేసి మీరు సైన్ చేసి ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వారు మాత్రమే ఈ యొక్క చెప్పినటువంటి కార్యాలయానికి వెళ్ళి ఈ అప్లికేషన్ని ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చినట్టయితే మీకు అర్హత కలిగి ఉంటే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఈ జాబ్ మీ ఇంటి దగ్గర నుండే మీరు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇదే విధంగా మీకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ని మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకే అయితే రావడం జరుగుతుంది. ఇది డేట్ 23 డిసెంబర్ వరకే ఉంది కాబట్టి ఈ వీడియోని వైరల్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి ఈ జిల్లా వాసులు అయినట్టయితే వారికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.